అలాగే నా పేరు మైత్ర వెంకటమై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రోడక్ట్ రూ. 250కి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా స్పిరిట్ సినిమా ప్రభాస్ గారు అండ్ సందీప్ రెడ్డి వంగ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న సినిమా. అండ్ ఈ సినిమాకి సంబంధించి ఓటీటీ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి సేల్ అయిపోయాయి ఆల్రెడీ. అయితే దాని గురించి ఒక డిస్కషన్ నడుస్తుంది. సో దాని గురించి ఈ వీడియోలో కొంచెం క్లియర్ కట్గా మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. అంటే ఇంతకుముందు సినిమాలతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఈ సినిమాకి ఏదైతే ప్రైస్ ఫిక్స్ అయిందో, ఓకే అయిందో, ఎంతకైతే సేల్ చేశారో ఆ అమౌంట్ చాలా తక్కువ. సో మనకేంటంటే చాలా సినిమాలకి మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. అంటే పుష్ప 2 రిలీజ్ అయ్యి ఎక్కువ కాలం కూడా కాలేదు కదా, ఒక 1 year కూడా అవ్వలేదు. సో మరి అలాంటి టైంలో ఎందుకు ఇంత తక్కువ అనే కైండ్ ఆఫ్ క్వశ్చన్ వస్తుందన్నమాట. సో అసలు ఎంతకు సేల్ చేశారు అండ్ ఎందుకు ఆ క్వశ్చన్ వస్తుంది అండ్ ఇప్పుడు సిచ్యువేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా కొంచెం క్లియర్గా అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్ప 2 టైంకి, అదే లాస్ట్ ఇయర్ డిసెంబర్ వరకు కూడా పర్లేదబ్బా. బట్ ఈ ఇయర్ బిగినింగ్ నుంచి చూసుకుంటే ఏమవుతుందంటే ఓటీటీలో ఒక సాచురేషన్ పాయింట్కి వెళ్ళిపోయాయి. సో దానివల్ల ఓటీటీలో చాలా మార్పులు వచ్చేసాయి. అందుకు ప్రైస్లు చాలా వరకు తగ్గించారు. ఇప్పుడు ఈ స్పిరిట్ సినిమా ప్రభాస్ గారిది, సందీప్ రెడ్డి వంగ గారిది అసలు ఒక్క కంటెంట్ కూడా ఏమీ రిలీజ్ కాలేదు. ఏదో ఒక ఆడియో కంటెంట్ రిలీజ్ అయింది, అది కూడా జస్ట్ అనౌన్స్మెంట్ లాగా అంతే. అది మీన్ గ్రాండ్గా కూడా ఏం లేదు, జస్ట్ ర్యాండమ్గా రిలీజ్ చేశారు. ఏదో హిందీలోనే ఎక్కువ రిలీజ్ వచ్చింది దానికి కూడా, అండ్ ఎక్కువ రెస్పాన్స్ కూడా అక్కడే వచ్చింది. అండ్ దాని గురించి పెద్ద డిబేట్ అయిపోయింది, ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అన్న పేరు పెట్టినందుకు. ఇంక ఇవన్నీ జరిగాయి, ఇంకా అది ఏదో అయింది లేండి మొత్తానికి. అయితే బట్ అఫీషియల్గా ఒక్క వీడియో కంటెంట్ కూడా రాలేదు. మొన్న పూజా ముహూర్తం పెడితే దాంట్లో ప్రభాస్ గారి చేతులు తప్ప ఇంకేం పెట్టలేదు. ఏమనంటే ఆయన చేతులు ఎనఫ్, మీకు ఆయన లుక్ను నేను మీకు దాచి ఉంచుతున్నాను, మొత్తం అంతా కూడా అన్ని హాల్లోనే అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఇలా ఉంది పరిస్థితి, ఏమీ రిలీజ్ కాలేదు. బట్ అయినా కూడా సినిమా రైట్స్ ఏవైతే ఉంటాయో డిజిటల్ రైట్స్ అవి సేల్ అయిపోయాయి. ఓటీటీ రైట్స్ ఎంతకి సేల్ అయ్యాయి అంటే 160 కోట్ల రూపాయలకి అయితే సేల్ అయ్యాయి. సో ఇంకా తర్వాత శాటిలైట్ సెపరేట్ ఉంటుంది, తర్వాత మ్యూజికల్ రైట్స్ సెపరేట్ ఉంటాయి. అండ్ మ్యూజికల్ రైట్స్ ఉండకపోవచ్చు, బికాజ్ టీ సిరీస్ వాళ్ళే కాబట్టి ప్రొడ్యూసర్ ఇంకా వాళ్ళ దాంట్లో ఉంటాయి కాబట్టి. సో నో మోర్ మ్యూజికల్ రైట్స్. ఇక మరి శాటిలైట్ రైట్స్ ఎంతకు సేల్ చేస్తారో చూడాలి. సో ఓటీటీ రైట్స్ అయితే మటుకు 160 కోట్లకి సేల్ చేశారు. సో 160 కోట్లకి అది సేల్ చేసిన తర్వాత వచ్చిన ఒక డిబేట్ ఏంటి అంటే వై ఓన్లీ 160 crores. అంటే చాలామందికి ఏంటంటే ఇప్పుడు కల్కి 275 crores, కల్కి 275 కాదు 350 ఎంతో, అంటే మొత్తం అన్ని లాంగ్వేజ్ కలిపి సెపరేట్గా. సో ఆ తర్వాత పుష్ప 2 275 crores, ఇట్లా చాలా సినిమాలకి చాలా పెద్ద పెద్ద నెంబర్లు పడ్డాయి కదా. సో 300 above నెంబర్లు పడ్డ సందర్భాలు కూడా చూసాం మనం. మరి ఆ లెవెల్లో నెంబర్లు వచ్చినప్పుడు ఎందుకని ఇప్పుడు ఇంత హైప్డ్ సినిమా, ఇంత యాంటిసిపేటెడ్ సినిమాకి ఎందుకంత తక్కువ అనే కైండ్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ వస్తుంది చాలామందికి. సో దాని గురించి కొంచెం క్లియర్గా మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటీటీ బిజినెస్ డౌన్ అయిపోయింది. ఓటీటీలో ఒక సాచురేషన్ పాయింట్కి రీచ్ అయిపోయి, అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు సరే ఒక 100 సినిమాలు వస్తున్నాయి ప్రతి సంవత్సరం అందులో అని తెలిసినప్పుడు సబ్స్క్రిప్షన్ తీసుకోవడం మొదలు పెడతారు పీపుల్. ఏముంది మహా అయితే నెలకి మనం తీసుకునే సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉందో అది, దాంతో ఒక సినిమా కూడా చూడలేము మనము. అదేదో మనం తీసుకుంటే చాలా సినిమాలు చూడొచ్చు, సిరీస్లు చూడొచ్చు, అన్నీ ఉంటాయి. సో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవడం స్టార్ట్ చేశారు. సో అలాగా చాలామంది సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవడం స్టార్ట్ చేశారు. రైజ్ ఆఫ్ ఓటీటీ అనేది 2023, 2024లో జరిగింది. కట్ చేస్తే ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు ఓటీటీల మీద ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్మోస్ట్ తీసేసుకున్నారు. అట్లీస్ట్ ఒక 60-70% తీసేసుకున్నారు. మిగతా వాళ్ళు ఒక నెల తీసుకోవడం, మళ్ళీ క్యాన్సిల్ చేయడం, లేదంటే వాళ్ళకి ఎప్పుడైనా కావాల్సినప్పుడు తీసుకోవడం, అట్లా చేస్తూ, లేదంటే అసలు ఓటీటీలోనే చూడడం మానేసి ఎప్పుడో టీవీలో వచ్చినప్పుడు చూసుకొని ఇలా చేస్తూ
ఓటీటీని సబ్స్క్రిప్షన్ని తీసుకునే ఆడియన్స్ యొక్క సంఖ్య అనేది తగ్గిపోయింది. ఓటీటీకి ఇంకా కొత్తగా వచ్చే ఆడియన్స్ సంఖ్య తగ్గిపోయింది. ఓకే. సో దానివల్ల ఏమైపోయిందంటే ఓటీటీలు అంతకుముందు ప్రొడ్యూసర్లకు ఇచ్చే నెంబర్ని ఇప్పుడు ఇవ్వట్లేదు, తగ్గించాయి, చాలా వరకు తగ్గించాయి నెంబర్స్. కొన్ని ఏంటంటే అసలు ఇంకా లాస్ట్ మినిట్ వరకు సేల్ అవ్వట్లేదు, ఇంకా లాస్ట్ మినిట్లో ఏదో ఒక ప్రైస్కి ఓకే చెప్పేస్తున్నారు. కొంతమంది ఏంటంటే రిస్కీ పెట్టేస్తున్నారు సినిమా మీద. అంటే ఒక సినిమా రిలీజ్ అయ్యి మంచి టాక్ వస్తే, బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చి మంచి కలెక్షన్స్ వస్తే అప్పుడు మంచి రేటుకి సేల్ చేసుకోవచ్చు కదా అని వెయిట్ చేస్తున్నారు. కట్ చేస్తే అదేమో కొన్నిసార్లు బ్యాడ్ టాకో మిక్స్డ్ టాకో రావడం వల్ల ముందేస్తానన్నది కాకుండా అందులో సగం ఇస్తానంటున్నారు. అట్లా జరుగుతూ ఉన్నాయి. సో ఇదొక పంచాయతీ ఉంది. సో బేసిక్గా మార్కెట్ అనేది డౌన్ ఉంది, ఓటీటీ మార్కెట్ డౌన్ ఉంది. ఒక లెవెల్ ఆఫ్ పాయింట్ వరకు బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఇవ్వలేరు ఓటీటీ వాళ్ళని, ఎక్కడి నుంచి ఇస్తాడు వాడైనా సరే. ఇప్పుడు స్పిరిట్ సినిమా బడ్జెట్ ఒక 300 కోట్లు అబ్బా. అవును, 300 కోట్లు. ఈ 300 కోట్లు 160 కోట్లు ఇక్కడ రికవర్ అయిపోయింది. శాటిలైట్ రైట్స్ కింద పోనీ ఒక 50 కోట్లు కూడా కాకపోని ఒక 40 కోట్లు ఎంతో వచ్చింది అనుకుందాం. పోనీ 200 కోట్లు రికవర్ అయింది. ఇంకో 100 కోట్లు థియరిటికల్ బిజినెస్ అవ్వదా? అది ఈజీగా అవుతుంది. సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే థియరిటికల్ బిజినెస్ హిందీలోనే 200 కోట్లు ఉంటుంది. మరి తెలుగులో ఈజీగా 100 పైనే అమ్ముతారు తెలుగు రాష్ట్రాలకి. 150 దగ్గర 150-200 మధ్యలో అమ్మినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 150 దగ్గర అమ్ముతారేమో నాకు తెలిసి. మరి అంతకంటే కష్టం. ఎందుకంటే 300 కోట్ల షేర్ రావాలి అప్పుడు. కాదు కదా, మొత్తంగా ఓవరాల్ కదా, నేను చూసుకుందాం ఏదో ఒకటి మొత్తానికి. 150 కోట్లకి అమ్మారు అంటే డెఫినెట్గా మనకి ఎక్కువే రావాల్సి ఉంటుంది కదా. సో 300 కోట్ల షేరా అంతెందుకు? అదేలేండి, ఆల్మోస్ట్ మొత్తం కలిపి ఓవరాల్ కలెక్షన్స్లో 300 కోట్ల షేర్ రావాల్సి ఉంటుంది. నేను ప్రాఫిట్ మార్జినా లేదంటే ఓవరాలా అని ఆలోచిస్తున్నాను. సో ఓవరాల్లో మనకు 300 కోట్ల షేర్ రావాల్సి ఉంటుంది దగ్గరగా అనుకుందాం. అది వచ్చేసే అవకాశాలు కూడా ఉంటాయి ఒకవేళ స్పిరిట్ కనుక బ్రహ్మాండంగా వర్కౌట్ అయినట్టయితే. మరి అదొకటి. అండ్ ఓవర్సీస్ మార్కెట్ ఉంటుంది, ఇట్లా ఇవన్నీ ఉంటాయి. సో ఎంత కొంత మొత్తానికైతే అమ్ముతారు క్లియర్ కట్గా. సో వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. సో మంచి బిజినెస్ జరుగుతుంది ఈజీగా. వాళ్ళకు 300 కోట్ల బడ్జెట్లో తీసినట్టయితే వాళ్ళకి ఈజీగా ప్రీ రిలీజ్ బిజినెస్ 600 కోట్లు ఈజీగా ఉంటుంది. ఈ 150-160 పక్కన పెట్టినట్టయితే. సో వాళ్ళ క్లారిటీలో వాళ్ళు ఉంటారు. ప్రొడ్యూసర్స్ ఆర్ ఇన్ వెరీ హ్యాపీ అండ్ కంఫర్ట్ అండ్ సేఫ్ జోన్, అందులో నో డౌట్. కాకపోతే చెప్తున్నాను బేసిక్గా ఇదంతా కూడా తగ్గిపోయింది. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది. అదేంటంటే సినిమాలు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఆడియన్స్ థియేటర్స్లో ఎక్కువ చూసేస్తే మళ్ళీ ఓటీటీలో ఎందుకు చూస్తారు? ఓటీటీలో దానికోసం అకౌంట్ మెంబర్షిప్ తీసుకొని ఎందుకు వచ్చి చూస్తారు? సో ఇది ఒక క్వశ్చన్. యాక్చువల్గా పుష్ప 2 విషయంలో అదే జరిగింది. పుష్ప 2 వాళ్ళ ఎస్టిమేషన్ ఏంటి, చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు, ఎక్కువ వ్యూవర్షిప్ ఎక్స్పెక్ట్ చేశారు. దాని తగ్గట్టే ప్రైస్ రేంజ్ కూడా పెట్టారు. వన్ ఆఫ్ ది మోస్ట్ హైప్డ్ సినిమా, ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి. కట్ చేస్తే ఇక్కడ ఏమైంది, థియేటర్స్లో ఎక్కువ చూశారు. 825 కోట్ల 30 కోట్ల నెట్ వచ్చిందబ్బా. 830 కోట్ల వరకు దగ్గరగా. మరి అంత నెట్ ఓన్లీ హిందీ ఆడియన్స్ ఇచ్చేసినప్పుడు 1000 కోట్ల గ్రాస్, ఓన్లీ 1000 కోట్ల పైనే 1100 దగ్గర ఓన్లీ హిందీ ఆడియన్సే ఇచ్చేసినప్పుడు ఇంకా వాళ్ళు ఎందుకు ఓటీటీలోకి వచ్చి చూస్తారు? ఈవెన్ మల్టీప్లెక్స్ ఆడియన్స్, నేషనల్ చైన్స్ ఆడియన్స్ కూడా రిపీట్ లేసి మరీ చూస్తారు థియేటర్స్లో. ఇంకా పీపుల్ ఎందుకు వచ్చి చూస్తారు చెప్పు ఓటీటీలో? అలాగే ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు నేను చాలా వీడియోలు చూశాను అప్పట్లో. ఈ మల్టీప్లెక్స్లు ఉంటాయి కదా నేషనల్ చైన్స్, వాటి బయట తీసుకున్న ఇంటర్వ్యూలో కూడా ఇది 6వసారి చూడటం, ఇది 4వసారి చూడటం అని చెప్తున్నారు వాళ్ళు. అట్లా ఉన్నప్పుడు మరి వాళ్ళు ఓటీటీకి వచ్చాక ఎందుకు రిపీట్లు వేస్తారు, అసలు ఎందుకు చూస్తారు? ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. సో ఆడియన్స్ ఎప్పుడైతే థియేటర్స్లో ఒక సినిమాని విపరీతంగా ఎంజాయ్ చేసేస్తారో దానికి ఓటీటీ ఆడియన్స్ కంప్లీట్గా ఉండరు. ఏదైనా ఒక సినిమాకి మంచిగా హైప్ ఉండి టాక్ బ్యాడ్ వచ్చి ఆడియన్స్ థియేటర్లకు వెళ్ళక అప్పుడు ఓటీటీలో చూద్దాం అనుకుంటే అప్పుడు ఓటీటీకి రీచ్ ఎక్కువ వస్తుంది. అదొక అడ్వాంటేజ్ ఉంది ఇక్కడ. సో అది పాయింట్ అనమాట. ఇట్లాంటి కొన్ని ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సో పీపుల్ బేసిక్గా ఇంకా సబ్స్క్రిప్షన్స్ పెరగడం అనేది తగ్గింది కాబట్టి వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని కొన్ని ప్రైజెస్ అయితే మార్చారు. అలా మార్చిన ప్రైజెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి కారణంగా ఇప్పుడు ఇలాగా ప్రైజులు అయితే తగ్గిపోయి మొత్తం అన్నిటికీ కూడా. సో ఇంకా ఫర్దర్గా మనం చూడబోయే వాటన్నిటికీ ఇలాగే ఉంటుంది ఆల్మోస్ట్. మేబీ కొన్ని సినిమాలు మాత్రం ఎగ్జెప్షన్ మైట్ బి. అంటే లైక్ ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు వారణాసి కానీ లేదంటే అల్లు అర్జున్ గారిది అట్లీ గారిది కానీ లేదంటే డ్రాగన్కి కానీ
అంటే డ్రాగన్కి కూడా ఏమో మరి చూడాలి. డ్రాగన్ కూడా నాకు ఎందుకో అంటే ఇట్స్ మోర్ దెన్ అనే ఫీలింగ్ ఉంటుంది కదా. ఇప్పుడు అది వీళ్ళిద్దరివి ఏంటంటే ఈ 2 సినిమాలు వారణాసి అండ్ అల్లు అర్జున్ గారి అట్లీ గారివి ఏంటంటే ఇట్స్ లైక్ మ్యాగ్నమ్ ఓపస్ అండ్ కంప్లీట్ గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ ఓరియంటెడ్ చాలా పెద్ద స్కేల్ సినిమాలు అట్లా ఆ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. చాలా హెవీ బడ్జెట్ సినిమాలు. ఇదేమో 1300 కోట్లు, అదేమో 750 కోట్లు. 700 కోట్లు అనుకున్నారు కానీ అది 50 ఎక్కువ అయిపోద్ది అడిది పిడితి లాస్ట్కి అంతా అయ్యే టైంకి. సో 750 కోట్ల బడ్జెట్ దగ్గరగా. సో ఇన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి కదా, అందువల్ల వీటికి కొంచెం ప్రైజెస్ అనేవి డెఫినెట్గా ఎక్కువే ఉంటాయి ఓటీటీస్ నుంచి కూడా. అండ్ ఇంకొకటి ఓటీటీస్ ఒకనొక టైంలో ఎందుకు ఎక్కువ ఇచ్చేవంటే అలవాటు చేయడం కోసం, బేసిక్గా అందరికి అలవాటు చేయడం కోసం ఎక్కువ ఇచ్చింది. ఎప్పుడైతే ఇంక ఓటీటీస్ అలవాటు పడిపోయారో బేసిక్గా ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఇంక ఇప్పుడు ఇవ్వడం మానేసాయి, తగ్గించాయి. సో అదొక పాయింట్ అయితే ఉంది. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా తగ్గించారు. అండ్ ఇప్పుడు సినిమాల బడ్జెట్లు కూడా తగ్గాల్సిన అవసరం ఉంటుంది. సో మరి ఇక రెమ్యునరేషన్లో తగ్గాల్సి ఉంటుంది. అంటే వాళ్ళకి ఇప్పుడు ఇంతకుముందు ఓటీటీ మార్కెట్ ఎక్కువ ఉంది, సో థియేట్రికల్ మార్కెట్ ఎంత ఉంది అనే లెక్కలు వేసుకొని దాన్ని బట్టి తీసుకునే రెమ్యునరేషన్లు ఏవైతుంటే ఇప్పుడు ఓటీటీ మార్కెట్ తగ్గింది. అండ్ థియేటర్స్కి కూడా ఆడియన్స్ ఇంతకు ముందులాగా రావడం కొంచెం తగ్గించారు. ఇలాంటి ఆస్పెక్ట్స్ కొన్నింటిని దృష్టిలో పెట్టుకొని దానికి తగ్గట్టుగా అన్నీ తగ్గిస్తే బెటర్. కొంచెం ఇంకా బడ్జెట్లు కానీ రెమ్యునరేషన్లు కానీ అన్నీ తగ్గిస్తే బెటర్. అంటే వాళ్ళ మార్కెట్ ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, వాళ్ళ మార్కెట్ తగ్గినప్పుడు మటుకు ఓవరాల్గా తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. అది థియేట్రికల్ మార్కెట్ అంటే కాదు, ఓటీటీ మార్కెట్ని కూడా కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఓటీటీ మార్కెట్ని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రొడ్యూసర్లు డబ్బులు పెడుతున్నారు. ప్రొడ్యూసర్లు ఓన్లీ థియేట్రికల్ మార్కెట్ ప్రకారమే కనుక చూసుకున్నట్టయితే వాళ్ళు ఇప్పటికీ 100 కోట్ల బడ్జెట్ సినిమానే తీసుకున్నాం. 300 కోట్లు 400 కోట్ల బడ్జెట్లకు వెళ్ళకపోను, రెమ్యునరేషన్లు పెరగకపోను, ఏమీ జరగకపోను. సో ఓటీటీ కూడా ఉంది. అండ్ ఈ పాన్ ఇండియా అనే సబ్జెక్టు ఉంది, అదర్ లాంగ్వేజ్ మార్కెట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉండడం వల్ల అది కొద్దో గొప్ప అట్లా మారుతోంది, ఎదుగుతోంది ఇండస్ట్రీ. సో ఇప్పుడు అవి తగ్గాయి అన్నప్పుడు కొంచెం ఇటు కూడా తగ్గిస్తే బెటర్ అని నా ఒపీనియన్, అంతే మరి. సో ఇంకా ఆబ్వియస్లీ ఇదైతే మాత్రం స్పిరిట్ విషయంలో అదే క్లియర్గా చెప్తున్నా. సో 160 కోట్లు తక్కువ అనుకుంటున్నారు కదా, లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్కి ఇది చాలా పెద్ద నెంబరు. అండ్ వాళ్ళు ఎటువంటి వీడియో కంటెంట్ రిలీజ్ కాకపోయినప్పటికీ కూడా ఎందుకు సేల్ చేస్తారో మరి వాళ్ళకే తెలియాలి. ఏమో మరి వాళ్ళకే తెలియాలి. మనకు దాని గురించి ఏం అనుకోవడానికి కూడా ఏం థాట్ కూడా రావట్లేదు అసలు. ఏమనుకుంటాం అసలు వాళ్ళ కోసం? ఏమో టీ సిరీస్ వాళ్ళ మనసులో ఏముందో ఏమో, టీ సిరీస్ భూషణ్ ఏమనుకుంటుండో నాకే టెరిక అన్నట్టు అనమాట పరిస్థితి. సో అది బట్ ఓవరాల్గా ఇది ఒక 160 crore అయితే అయిందబ్బా. సింపుల్గా చెప్తున్నా, ఈ యానిమల్ తర్వాత సందీప్ రెడ్డి వంగ గారి సినిమా, తర్వాత ప్రభాస్ గారి సినిమా, ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ట్యాగ్, ఆ కాంట్రవర్సీ, ప్రభాస్ వర్సెస్ ఎస్ఆర్కే కాంట్రవర్సీ అన్నీ కలిపి ఓవరాల్గా చెప్తున్నాయి కదా. సో దానికి ఓవరాల్గా ప్రీ రిలీజ్ బిజినెస్ అంతా కలిపి నాకు ఎస్ అయితే మాత్రం కొడుతుంది. ఇది ఒక 500 కోట్లు పైనే కొడుతుంది ప్రీ రిలీజ్ బిజినెస్. మళ్ళీ అందులో ఒకటి ప్రాఫిట్ షేర్ ఏమైనా ప్రొడ్యూసర్స్కి ఉన్నట్టయితే మళ్ళీ ఇంకా అదొక బోనస్ వాళ్ళకి ఇంకా. ఎందుకంటే స్పిరిట్ హిందీలో డెఫినెట్గా మినిమం 500 కోట్ల నెట్ సినిమా అది, తెలుగులో మినిమం 300 కోట్ల నెట్ సినిమా అది, తమిళ్ మన కర్ణాటక మరి వాటి సంగతి మనం చెప్పలేము. కర్ణాటకలో మేబీ బాగానే రావచ్చు, చెప్పలేము, బట్ ఛాన్స్ ఉంది. సో ఇట్లా ఇది ఉంది పరిస్థితి. సో మరి 160 కోట్లు అంటే మంచి నెంబరే, వాళ్ళు సేఫ్గా ఉండేటట్టే చూసుకున్నారు. బట్ ఏమో 200కి వెళ్ళుంటే బాగున్నాయేమో, అంతా కొంచెం గట్టిగా ట్రై చేసి ఏమన్నా కొంచెం ఎందుకులే మళ్ళీ బేరాలు అనుకున్నారేమో మరి. పైగా టీ సిరీస్ వాళ్ళకి ఏంటంటే కొంచెం ఈ నెట్ఫ్లిక్స్ వాళ్ళతో కొంచెం మంచి ర్యాపో అది ఉంటుంది కదా కొంచెం. వాళ్ళకి ఏంటంటే ఈ అన్ని సినిమాలు వాళ్ళు అటే కదా వెళ్తున్నాయి. సో అలా కూడా ఆలోచించి ఉండొచ్చుగా, సార్ మేము అన్ని సినిమాలు తీసుకుంటున్నాం, మేము కొన్ని తక్కువకి ఇవ్వచ్చు కదా సార్ మాకు. ఒకవేళ కొన్ని సినిమాలు ఏమైనా మళ్ళీ మేము అనుకున్న దానికంటే ఎక్కువ ప్రాఫిట్ కనుక వచ్చినట్టయితే, ఐ మీన్ ఇప్పుడు 160 కోట్లకు ఒక వ్యూవర్షిప్ అనుకుంటారు, ఆ వ్యూవర్షిప్ని డబల్ కనుక వచ్చినట్టయితే మేమే పెంచుతాం కదా, ఇట్లా కూడా మాట్లాడుకుంటారు. వాళ్ళ బేరాలు వాళ్ళకు ఉంటాయి, మధ్యలో ఒప్పందాలు, మంచి చెడ్డ, తల్లి బిడ్డ న్యాయం ఇట్లాంటివన్నీ ఉంటాయి వాళ్ళకు కూడా. వాటిని బట్టి వెళ్తారు. అంతేగాని మార్కెట్లో నెంబర్స్ చూపించుకోవడానికో లేదంటే హీరో ఇమేజ్ బిల్డ్ చేయడానికో వాళ్ళు కాదు కదా ప్రొడ్యూసర్లు పనిచేసేది. సో అట్లా అందుకే వాళ్ళు ఆర్గానిక్గా జెన్యున్గా వాళ్ళకి ఎంతవరకు వర్కౌట్ అవుతుందని చూసుకొని అంతవరకు చేసుకున్నారు. దట్ ఈస్ ఫెనామినల్. అండ్ బేసిక్గా ఇప్పుడు ఈ డీల్ ముందే సెక్యూర్ చేసుకోవడం వల్ల మళ్ళీ ఫైనాన్షియర్స్ని ఎత్తుక్కోవాల్సిన పని లేదు. అంటే ఆఫ్కోర్స్ భూషణ్ కుమార్కి అక్కర్లేదు, బట్ స్టిల్ చెప్తున్నా మేబీ అవసరమే లేదు అసలు. ఇంకా డైరెక్ట్ నెట్ఫ్లిక్స్ నుంచే వస్తుంది ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా, నెట్ఫ్లిక్సే అనుకుంటా మ్యాక్సిమం. సో అది మరి సిచ్యువేషన్, నెట్ఫ్లిక్సే లేదు, అది మరి మ్యాటర్. ప్రైమ్ ఆల్మోస్ట్ డెడ్ ఇంక ఇండియాలో. ఇంకా ఇండియాలో నెట్ఫ్లిక్స్, హాట్స్టార్ ఈ రెండే. ఇంకా ప్రైమ్ ఉంది కానీ ఏమో చెప్పలేము, అది ఏదో ఒక రోజు కంప్లీట్గా ఇండియాలో దాని సర్వీసెస్ ఆపినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చెప్పలేము. మరి నెట్ఫ్లిక్స్, హాట్స్టార్ మటుకు రూల్ చేస్తాయి. బికాజ్ హాట్స్టార్ ఏంటంటే షోస్, సీరియల్స్, తర్వాత ఐపీఎల్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అండ్ జియో హాట్స్టార్ 2 కలిసిపోయాయి, అన్నీ ఉన్నాయి. అండ్ ఇది నెట్ఫ్లిక్స్ వచ్చి
ఫెనామినల్. అది ఇంకా చెప్పలేం దానికి ఇంకా. అది ఇంకా సినిమాసు, షోసు, సిరీస్‌లు ఆ కంటెంట్ వేరే వేరే లెవెల్ అది. సో అది మరి. అండ్ వాడు బేసిక్‌గా ఇప్పుడు ఈ బడ్జెట్లు తగ్గించేసి వాడు నెట్‌ఫ్లిక్స్ ఓన్ సీరీస్‌ల మీద కొంచెం కాన్సంట్రేషన్ పెట్టాడు తెలుగు వాటి మీద. చూద్దాం మరి ఇంకా ఆడు ఎంతవరకు క్లిక్ అవుతాడో ఏమో మరి. సో దాట్స్ గైస్, ఇది వీడియో. సో మీరేమనుకుంటున్నారు 160 crore రైట్స్ సేల్ చేయడం మీద? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియో షేర్ చేయడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరి మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. వీడియో నెక్స్ట్ వీడియో. బాయ్.